మీ ఇంట్లో కూడా జాకెట్ ముక్కలు కానీ, వాడకుండా పక్కన పెట్టేసిన ఏవైనా క్లాత్స్ ఉంటే చాలా అంటే చాలా ఈజీగా ఒక 15-20 మినిట్స్‌లో ఈ హ్యాండ్ పౌచ్ లేదా సారీ పౌచ్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. దీన్ని ఎగ్జాక్ట్‌గా ఏమంటారో నాకు తెలీదు. నేనైతే సారీ పౌచ్ అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏమాత్రం యూజ్‌ఫుల్ అనిపించినా తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీరు లైక్ చేసి హైప్ చేయడం వల్ల వ్యూస్ ఎక్కువొస్తాయి. దానివల్ల నేను కూడా మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే క్లాత్ పొడవు 17 ఇంచులు, 17 ఇంచెస్, వెడల్పు 7 ఇంచులు, 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇదే విధంగా నాన్ ఓవెన్ తీసుకోవాలండి. ఫామ్ షీట్ అవసరం లేదు. ఈ నాన్ ఓవెన్‌ని అలాగే మెయిన్ క్లాత్‌ని రెండింటిని కలిపి కుట్టేసుకోవాలి చుట్టూ కూడా. ఇప్పుడు పాకెట్ కోసం పొడవు 9 ఇంచులు, 9, అలాగే వెడల్పు వచ్చేసి 7 అండి, 7 ఇంచులు తీసుకున్నాను. ఈ చిన్న పీస్ వచ్చేసి మనకి హ్యాండిల్ కోసం అనమాట. ఇప్పుడు ఈ రెండు కలిపి కుట్టుకున్న తర్వాత పై వైపున 2 ఇంచెస్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత జిప్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఈ పీస్ ఉంది కదా, మనం 2 ఇంచెస్ కట్ చేసుకున్న పీస్ని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్లో పెట్టి ఒక స్టిచ్ వేసేయండి. నేను ఇంచెస్ అనేవి తెలుగు ఇంగ్లీష్ రెండు చెప్తాను, అర్థం కాని వాళ్ళకి అర్థమవుతుందన్న ఉద్దేశంతోనండి, అంతకంటే ఏమీ కాదు. ఇప్పుడు దీనికి కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక నేను 5 నెంబర్ జిప్ వాడాను, అలాగే నాన్ ఓవెన్ కూడా 90 GSM యూస్ చేశాను. అలాగే రన్నర్ వచ్చేసి ఐపీఎల్ అండి. ఐపీఎల్ కానీ సన్ కంపెనీ కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ రన్నర్ ఎక్కించేసుకోండి. ఇప్పుడు మళ్ళీ జిప్ తీసుకుని ఇలా రివర్స్లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత వెంటనే టాప్ స్టిచ్ వేయకుండా పాకెట్కి కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ తీసుకుందాము. ఈ జిప్ని చూడండి, ఒక పార్ట్ తీసి పక్కన పెట్టాను. ఈ పాకెట్కి తీసుకున్న పీస్ని దీనిపైన పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి టాప్ స్టిచ్ వేసుకోండి. దీనివల్ల మనకి డబుల్ పని అవ్వకుండా ఈజీగా అయిపోతుంది. ఇలా టాప్ స్టిచ్ వేసుకుని మిగిలిన 3 వైపులు కూడా స్టిచ్ చేసుకోవాలి. కింద వైపున ఒక చిన్న ఫోల్డ్ ఇచ్చి 3 వైపులా స్టిచ్ చేసుకోవాలి. అయితే నేను నాన్ ఓవెన్ అనేది 90 GSM యూస్ చేశానండి. ఈ నాన్ ఓవెన్ మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. 5 నెంబర్ జిప్ యూస్ చేశాను, అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు పాకెట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో ఇలా మధ్యకి ఒక మార్క్ చేసుకోండి. ఇందాక చిన్న పీస్ తీసుకున్నాను కదా, అది ఆల్రెడీ హ్యాండిల్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సారీ పెట్టుకునే పిన్ ఉంది కదండి, దీని మధ్యలో ఇలా పెట్టుకుని ఒక స్టిచ్ వేసేయాలి. చూసారు కదా క్వాలిటీ ఎంత బాగుందో సారీ పిన్ అనేది. దీని కూడా ఎగ్జాక్ట్గా ఏముంటారో నాకు తెలియదండి, అందుకే సారీ పిన్ అంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. హుక్ ఉన్నది కిందకు ఉండాలి చూడండి, మీకు అందుకే 2 సార్లు చూపిస్తున్నాను. మధ్యలో పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఇందాక పార్ట్ తీసాం కదా జిప్ని, ఆ జిప్ ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన నాన్ ఓవెన్ వేసానండి, కుట్లు బయటకు కనపడకుండా నాన్ ఓవెన్ పీస్ వేసుకొని ఇప్పుడు రివర్స్ తిప్పేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి వీడియో స్టాప్ చేసి అప్పుడు మీరు ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మధ్యకి తీసుకొచ్చి మళ్ళీ రన్నర్ ఎక్కించాలి. రన్నర్ ఒకసారి ఎక్కించి మళ్ళీ తీసేసి మళ్ళీ ఎక్కించాలండి. అప్పుడు 2 వైపులా క్లోజ్ ఉంటుంది. జిప్ పడని వాళ్ళకి ఈజీగా కుట్టు పడుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ తిప్పేసి అటు ఇటు కూడా ఒక స్టిచ్ వేసేయండి. అలాగే నేను ఏ వీడియో రిలీజ్ చేసినా కూడా మీరు అందరూ అడిగేది సేమ్ కామన్ క్వశ్చన్ అండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి. తప్పకుండా అండి నేను ఒక్కొక్కటిగా పెడుతున్నాను. ఇదివరకటి కంటే కూడా కొంచెం నేను యాక్టివ్ అయ్యాను. సో వీలైనంత తొందరగానే ఒక్కొక్కటిగా మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ప్రతి వీడియో కనుక మీకు అర్థమైతే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదనేది నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి DM చేసైనా కూడా అడగచ్చు. నేను వీలైనంత త్వరగానే రిప్లై ఇస్తాను. ఇలా అటు ఇటు స్టిచ్ చేసుకుని రివర్స్ తిప్పేసుకుంటే అంతేనండి, బ్యూటిఫుల్ శారీ పౌచ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగున్నదో చూడండి. అండ్ ఆ హ్యాండిల్ క్వాలిటీ చూసారా, బ్యూటిఫుల్గా ఉంటుంది. అది తొందరగా తుప్పు పట్టదు అనమాట. అండ్ మీకు కూడా ఈ హ్యాండ్ పర్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. కాల్స్ చేయొద్దు. ఒకవేళ కాల్ చేసినా కూడా మళ్ళీ మీరు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మెసేజ్ చేస్తే నేను తొందరగా రిప్లై ఇస్తానండి, కాల్స్ తొందరగా లిఫ్ట్ చేయను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి.